జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజును అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గురైన రామచంద్రరాజు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని గన్ని వీరాంజనేయులు కోరారు. ఆయనతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, రావూరి కృష్ణ, దాకరపు కృష్ణ, సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, కౌన్సిలర్ కరటూరి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో గన్ని వీరాంజనేయులు మాట్లాడారు. అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటునిచ్చే విధంగా బడ్జెట్ ను రూపొందించారని తెలిపారు. పంచాయతీరాజ్, విద్య, వైద్యం, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సైతం ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావుతో కాసేపు సహకార సంఘం అభివృద్ధి, ఆర్థిక అంశాల గురించి మాట్లాడారు. యూపీఐ విధానం సొసైటీలో కూడా చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే వారికి 7.5% వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులకు, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేరవేయాలని కోరారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గత 5 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక జనరంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనకి సహకారం అందించినటువంటి మోదీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకసారి ఈ బడ్జెట్ ని కనుక మనం పరిశీలిస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ మనకు ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, మరొక వైపు ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయానికి కావాల్సినటువంటి భారీ కేటాయింపులు అన్ని కూడా మేళవింపు చేసి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ లో అనేక రకాలైనటువంటి ముఖ్యాంశాలు, ముఖ్యంగా మొదటిది వ్యవసాయ ప్రధానమైనటువంటి మన రాష్ట్రంలో 50,000 కోట్లకు పైబడి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులకు కావాల్సినటువంటి అవసరాలు, రైతులకు టెక్నాలజీని ఉపయోగించుకుని అమలు చేసేటువంటి వ్యవసాయం కావాల్సినటువంటి ఆధునీకరణ చేసినటువంటి పనులన్నీ కూడా జోడించి 50,000 కోట్ల రూపాయల పైబడి మరి వ్యవసాయానికి కేటాయింపు చేసినటువంటి సందర్భం ఒకటైతే, మరి మొదటి సంక్షేమ కార్యక్రమాలు 1,00,000 కోట్ల రూపాయలు, 91,000 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకే పెట్టిందంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి 22,000 కోట్ల పైబడి మరి బడ్జెట్ కేటాయించి అందులో 4,000 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ప్రత్యేకంగా ఖర్చు పెడతారంటే ఆ జలజీవన్ మిషన్ లో అత్యధికంగా బెనిఫిట్ పొందేది మన ఉమ్మడి పశ్చిమ గోదావరి అని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నాను. అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖకు 32,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయటమే కాకుండా ఈవేళ విద్యా విధానాన్ని మరి పూర్తిగా మరి తుదిమెరుగులు తెచ్చడమే కాకుండా రాబోయే రోజుల్లో విద్య అనేది ఆంధ్రప్రదేశ్ మరి మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండే విధంగా మరి నారా లోకేష్ బాబు గారు మరి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో 32,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ విద్యకు కేటాయించి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, టెక్నాలజీతో కూడినటువంటి విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, అలాగే మరి హాస్టల్స్ లో కావాల్సినటువంటి మరి ఏదైనా ఆహారం గురించి తీసుకోవాలని జాగ్రత్తలు అన్ని కూడా మరి బ్రహ్మాండంగా తీసుకుంటూ మరి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 32,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకి, అలాగే మరి మన జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి 6,000 కోట్ల రూపాయలు, అమరావతి రాజధానికి 6,000 కోట్ల రూపాయలు, పరిశ్రమల స్థాపనకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు వాళ్ళకి సౌకర్యాలు కేటాయించడానికి చేసేటువంటి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఇవన్నీ కూడా ఒకసారి చూస్తా ఉంటే ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఎంత మేలు జరుగుతుందో అంత మేలు ఈ రాష్ట్రానికి జరిగే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో మరొకటి చింతలపూడి లిఫ్ట్ పథకానికి 430 కోట్ల రూపాయలు మరి కేటాయించడమే కాకుండా రాగల రోజుల్లో ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో చిన్న ఇష్యూ ఉంది ఆ ఇష్యూని అధిగమించి ఆ 430 కోట్ల రూపాయలు ఇక్కడ కనుక మనం పెట్టగలిగితే చింతలపూడి లిఫ్ట్ అది కూడా తుది దశకు మన జిల్లాలో చేరుకునేటువంటి అవకాశం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మరి వరి ప్రధానంగా పండించేటువంటి మన జిల్లాలో మరి డెల్టా ప్రాంతంలో ధాన్యం అనే 24 గంటలోనే మరి రైతుకు డబ్బులు వేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి మనం అందరం కూడా సంతోషించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి వచ్చినటువంటి బిల్ గేట్స్ ప్రపంచంలో మరి సాఫ్ట్వేర్ రంగానికి, టెక్నాలజీలో కూడా రారాదైనటువంటి ఆ బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి చేయటం అయినా ఇప్పటికి రాష్ట్రానికి 3 సార్లు వచ్చాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏదైనా టెక్నాలజీని ఓన్ చేసుకున్నటువంటి దిగ్గజం ఎవరైనా అంటే అది బిల్ గేట్స్ అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి సందర్భంలో మరి ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ కానీ మరి లాస్ట్
14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు కానీ, మరి నిన్న కాక మొన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇంకా దానికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా వ్యవసాయంలో ఏఐని ఉపయోగించుకోవడం కానీ, వ్యవసాయ ఉత్పత్తిలో చేసేటువంటిది కానీ, పనిలో పనిగా అమరావతికి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషిని కూడా బిల్ గేట్స్ గారు అభినందించిన సందర్భంగానే ఒకసారి చూసుకుంటా ఉంటే బిల్ గేట్స్ లాంటి పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడం కారణం మరి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండటమని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేస్తాను.